ఐక్యం కావడం, భగవంతుడితో ఏకత్వాన్ని పొందడం, ఇది కథాంశం. గోపికలకి భగవంతుడికి ఉన్నటువంటి, గోపికలు అంటే మనమే, భగవానుడికి భక్తులకు ఉన్నటువంటి సంబంధం, భగవత్ తత్వం ఎలా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడి యొక్క మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వ్యాస మహర్షి చాలా నర్మగర్భంగా చాలా లోతుగా విశ్లేషించారు. ప్రారంభమే భగవాన్ పిత రాత్రి శరదోత్ఫుల్ల మల్లిక వీక్ష రంగం మనశ్చక్రే యోగమాయా తపాశ్రిత. భగవాన్ అపి భగవానుడు కూడా తా రాత్రి ఆ రాత్రులందు బహువచనాన్ని ప్రయోగించారు. భగవానుడు కూడా ఏమిటి ముందు అర్థం చెప్తాను. భగవానుడు కూడా ఆ రాత్రులను వీక్షించి శరత్కాలంలో వికసించిన మల్లికల్ని చూసి వీక్ష రంతం మనశ్చక్రే క్రీడించాలని మనసులో సంకల్పించాడు. మనశ్చక్రే యోగమాయ ఉపాశ్రిత యోగమాయను ఆశ్రయించి యోగమాయను తోడు తీసుకుని ఆయన క్రీడించాలి అని సంకల్పం చేశాడు, నిర్ణయించుకున్నాడు. ఇది భగవానుడు కూడా ఏమిటి అంటే ఇక్కడ రెండు భక్తులు, భగవంతుడు. భక్తులు గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక జన్మలు, అనేక సంవత్సరాలుగా, యుగాలుగా భగవంతుడి కోసం ఎదురు చూస్తున్నట్టుంటాడు, భగవంతుడిని పొందాలని అనుకుంటున్నటువంటి జీవుడు వాళ్ళు. జీవుడు సంకల్పించుకున్నంత మాత్రాన అదేది నెరవేరు. జీవుడి సంకల్పానికి భగవానుడి సంకల్పము కూడా తోడైనప్పుడే అది ఫలిస్తుంది. కనుక ఇప్పుడు ఆ సమయం మనం పూర్వరంగంలో పూర్వాధ్యాయాలలో వస్త్రాపహరణ చేయడము, గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించడము, 30 రోజుల తర్వాత వస్త్రాపహరణం చేయడము, నేను మిమ్మల్ని భార్యగా అనుగ్రహిస్తానని ఆయన వనం ఇవ్వడము, దాన్ని ఈ రోజు ఇక్కడ చేయడము, ఇదంతా ఒక క్రమంగా మనం భావించాం. భగవంతుడు కూడా ఈరోజు సంకల్పం చేసుకున్నాడు, ఏమని వేడుతో కలిసి నేను క్రీడిస్తాను. అందువల్ల రాసోత్సవానికి ఒక పునాది ఏర్పడింది. రాత్రి ఆ రాత్రులందు అంటే జరిగింది ఒక రాత్రే, రాత్రులందు అన్నాడు. అంటే ఒక్కొక్క రాత్రికి పెద్దలు సాంబేరు షణ్ముఖ చెప్పిన వివరణ ఏంటంటే కాలం పరమాత్మ స్వరూపం. ఒక్కొక్క రోజుకు ఒక దేవత అధిష్టానంగా ఉంటుంది. ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క అధిష్టాన దేవత. కృష్ణ, నీవు భక్తుల్ని అనుగ్రహించేటువంటి దృశ్యం అపురూపమైనది, అనన్యమైనది. దీన్ని నువ్వు ఒక రాత్రిలో జరిగితే మేమందరం ఎలా చూడాలి, ఆ రాత్రి ధన్యం అవుతుంది, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆయన అధిష్టాన దేవతలందరూ కూడా కృష్ణుడి చేత నియమించబడిన ఆయన్ని ప్రార్థిస్తే అన్ని రాత్రుల యొక్క అధిష్టాన దేవతను తీసుకొచ్చి ఒక రాత్రిలోనే ఉంచాడు. కనుక ఆ రాత్రులందు శరదోత్ఫుల్ల మల్లిక, శరత్కాలంలో వికసించింది. ఏంటంటే ఎండాకాలంలో కదా, చైత్ర వైశాఖాల్లో కదా మల్లికలు వచ్చేది, శరత్కాలంలో మల్లికలు వికసించడం యోగమాయ ఉపాసన. యోగమాయను ఆశ్రయించాడు కాబట్టి ఆయన శక్తి అయినటువంటి యోగమాయ ప్రభావం వల్ల, మాయ అంటేనే అర్థం యా మా మాయ, ఏదైతే లేదో అదే మాయ. ఘటన పట్టిసి అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసేటువంటి శక్తి కలిగినటువంటి మాయ అని శాస్త్రాలు చెప్తారు. ఇది భగవంతుడి శక్తి అన్నమాట. అందుకని అర్థంలో వాడే దాని ఏదో తులకనగా మాట్లాడుతుందంతా తప్పు. మాయ అంటే సంస్కృతంలో ఏది లేదు అది, అంటే లేని దాన్ని ఉన్నట్టుగా. అంటే ఈ ప్రపంచం అంతా ఉందండి, నిజానికి దీనికి ఉనికి లేదు. పరమాత్ముడి యొక్క రిఫ్లెక్షన్ వల్ల, ప్రతిఫలం వల్ల ఇది మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక దీన్ని లేదు అన్నారు వేదాంతం. కానీ మనకు కనిపిస్తుంది కదా, మనకు అనుభూతం అవుతుంది కదా, మన కళ్ళకు కనిపిస్తుంది కదా అంటే కళ్ళకు కనిపిస్తున్నట్టు దొరుకుతుంది. వ్యవహారిక సత్యము అన్నట్టు వేదాంతం. కానీ వేదాంత పరంగా నిజంగా చూసినప్పుడు ఉన్నదా లేదు. ఎందుకని దీనికి ఒక అంతం అనేటువంటిది ఉండదు. ఇలా ఆవరణ విక్షేపాలు రెండు శక్తులు ఉంటాయి. అంటే కొంచెం మనం చూద్దాం. ఏదైతే పరమాత్మ సత్యం ఉందో, పరమాత్మ యొక్క తేజస్సు, ప్రకాశము, సత్వం ఏదైతే ఉందో దాన్ని కనపడకుండా ఆవరించి ఉంటుంది మాయ. అంటే కవరింగ్ అంటాం మనం సాధారణ భర్త చెప్పాలి, అది ఆవరణ. తర్వాత విక్షేపం, ఇదంతా పరమాత్మ చైతన్యమే. నాకు చక్కని జనార్దన్ గారి లాగా కనిపిస్తున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి పరమాత్మ తేజస్సు. నాకు గోడ కనిపిస్తుంది, అందరికీ గోడే కనిపిస్తుంది, కానీ అందులో పరమాత్మ చైతన్యం. ప్రహ్లాదుడికి నరసింహుడు కనపడ్డాడు స్తంభం, నరసింహస్వామికి స్తంభమే కనిపించింది.
ఇదేమిటి? విక్షేపం. పరమాత్మ పరమాత్మలాగా కనిపించకుండా భిన్నంగా కనిపించడం విక్షేపం. ఇది మాయ చేసేటువంటి శక్తి, ఆవరణ విక్షేపం అనేటువంటి ఇంతటి శక్తివంతమైనటువంటి మాయను తోడు తీసుకొని ఆయన అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది అంటే గోపికలతో క్రీడించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వాడు మన్మథ భావంలో ఉన్నారు కాబట్టి మన్మథ భావాన్ని ప్రేరేపించేటువంటి ఆ భావన కోసం, ఆ ప్రేరేపణ కోసం, ఆ ఉద్దీపన కోసం మల్లెలు పూచాయి. మల్లెలు మధుపాసంగా కూడా పూస్తాయి. మల్లెలు ప్రేమను శృంగారానికి దోహదం చేసేటువంటి. కనుక ప్రకృతి స్వామి యొక్క సంకల్పానికి అనుగుణంగా శరద్వైభవాన్ని సంతరించుకుంది. అది శరదృతువు కానప్పటికీ కూడా, శరదృతువు అయినప్పటికీ కూడా మల్లెలు పూచాయి. ఇది స్వామి యొక్క సంకల్పం వల్ల, మాయ వల్ల జరిగింది. దాన్ని చూసి మనం చెప్పే అట్లా చంద్రోదయమై తదోడురాయ కరైర్ముఖం ప్రాచా విలింపన్ అరుణైన తన యొక్క ప్రియురాలి ముఖంలో కుంకుమ దిద్దుతున్నాడా అన్నట్టుగా ఆ యొక్క భూమండలాన్ని అరుణవర్ణంతో రంజింపజేసి చంద్రుడు ఉదయించాడు, ఉడురాదు ఉదయించాడు. సచర్షణీనాముదగాచ్యుతో మృగన్ ప్రియ ప్రియాయ దీర్ఘదర్శన. చాలా కాలం దూరంగా ఉన్న తరువాత, చిరకాల వియోగం తరువాత ప్రియురాలిని చూస్తూ ఆ ప్రియురాలికి సంతోషాన్ని కూర్చడం కోసం ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని లాలిస్తున్నాడా అన్నట్లుగా తన చల్లని కిరణాలతో ఎర్రని రంగున మామూలుగా మనం భాగవతాన్ని చదివేటప్పుడు, పోతన గారిని చదివేటప్పుడు పోతన గారి కవితా సౌందర్యం మనల్ని ముక్తి చేస్తున్నారు. వ్యాసుడిని శంకరాచార్య వారిని చదివేటప్పుడు ఏంటంటే వాడి యొక్క ఆధ్యాత్మిక వైభవమే మన దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ పొయిటిక్ బ్యూటీని మనం మిస్ అవుతూ ఉంటాం. అద్భుతమైనటువంటి పొయిట్రీ అన్నమాట. దృశ్వాకుముద్వంతం అఖండ మండలం రమాననాభం నవకుంకుమారుణం. రమానన ఆభం లక్ష్మీదేవి యొక్క ముఖంలాగా వెలుగుతుంది. అంటే సమస్త ప్రకృతి లక్ష్మీ స్వరూపమే, స్వామి యొక్క శక్తి అయినటువంటి లక్ష్మీ స్వరూపమే. విష్ణుమూర్తి సాక్షాత్ కృష్ణుడు. నవకుంకుమారుణం, కుంకుమతో శోభిస్తున్నటువంటి రమాదేవి యొక్క ముఖంలాగా ఆ రాత్రి ఉదయించినటువంటి ఆ నిండు చంద్రుడు కలువలకు వికాసాన్ని కూర్చాడు. చంద్రుడు లక్ష్మికి తమ్ముడు కనుక రమాననాభం అంటే ఇద్దరికి పోలికలు ఉన్నాయి. చంద్రుడిని చూస్తే అనుకున్నట్టు ఆహా బావగారితో వచ్చేసాడు, చంద్రుడు తోబుట్టు అంటాడు కదా అమ్మవారిని. ఇద్దరు సముద్రం వచ్చే ఉత్పయించారు కనుక రమాననాభంలాగా తలగా కుంకుమతో అలంకరించబడినటువంటి రమా వదనంలాగా ఆయన కనిపించాడు. అలా ఆయన ఆనందాన్ని కలిగించాడు. కృష్ణుడు గోపీ మండలానికి ఆనందం కలిగించాడు. ఉదయించినటువంటి చంద్రుడు స్వామివారి యొక్క సంకల్పాన్ని, బావగారి సంకల్పాన్ని, స్వామివారి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఆయన ప్రకృతికి ఆనందాన్ని కలిగిస్తూ ఉదయించాడు. శమ్యగీతం తదనంగవర్ధనం మృగస్త్రియ కృష్ణ గృహీత మానస. ఈ స్థితిలో వీళ్ళు అనంగవర్ధమైనటువంటి గీతాన్ని విన్నారు. గోట్ అనంగభావం, వీళ్ళలో ఇంకా దేహభావం ఉంది. దైహికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆనందాన్ని పొందాలనేటువంటి ఆ భావన ఎక్కడో ఇంకా ఉంది అన్నమాట. రహస్యం ఏంటంటే ఇది ప్రకృతి సహజమైనటువంటి జీవలక్షణం, మన్మథ భావం. ఇది ఇది సహజమైనటువంటి, దీన్ని ఎవరు అధిగమించలేరు. నోబడీ కెన్ ట్రాన్సెండ్ ఇట్. జీవుడు దాన్ని అధిగమించేటువంటి ఏకైక మార్గం భగవంతుడిని ఆశ్రయించడం మార్గం. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. వాళ్ళ యొక్క మన్మథ భావాన్ని వృద్ధి చేసేటువంటి, ఇక్కడ ఒక నందానంది మహారాజుని మనకు మాట చెప్పగా విన్నాను. వృద్ధాన్ని కోసం చాందోగ్యం ఒక మాట ఉంది. సాధారణంగా భౌతిక ప్రపంచంలో బాగా ఆరోగ్యంగా ఉండి మనసు చాలా ఉల్లాసంగా అంటే శృంగార భావం ఉత్కటంగా ఉన్నటువంటి సమయంలో దంపతులు ఇద్దరు శారీరకంగా దగ్గర అవడం ద్వారా కలిగేటువంటి శృంగారంలో స్థాయి భావం ఏదైతే ఉందో అది ఒక యూనిట్ అని అనుకుంటే, మన శరీరంలో ఉండేటువంటి లెక్కలేనటువంటి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి మన శరీరం, మన చర్మాన్ని కనుక మనం చూస్తే 1 లక్ష అనుకోండి, లేదా 10 లక్షలు అనుకోండి ఉదాహరణ.
ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఒక ప్రమాణమైనటువంటి మహదానందమైన మానుష్యానందం అంటే ఉత్తరమైన మ్యాక్సిమం గరిష్టమైనటువంటి ఆనందం ఏంటో దానికి ఈ మానవ దేహంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని రెట్లు ఆనందం బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందానుభూతి ఎలా ఉంటుందని చెప్పడం కోసం ఉపనిషత్తు చెప్పినటువంటి ఒక మెజర్మెంట్. అంతటి ఉత్కరం అది బ్రహ్మానందం. అంటే మన్మథ భావం భగవంతుడి సంపర్కం వల్ల, భగవంతుడిని ఆశ్రయించడం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల అది బ్రహ్మానందానికి దారి తీసేదిగా మారే అవకాశం ఉంది. అది ఇక్కడ రహస్యం. ఎందుకంటే భాగవతం లోకంలోకి వచ్చిందే అందుకు జీవుని ఉద్ధరించడం. రసపంచాధ్యాయాన్ని చదవాల్సిందే అందుకు. మనం దేన్నైతే దాటలేమో దానినే ఈ సంసారాన్ని దాటడానికి వారధిగా ఉపయోగించుకునే ఉపాయం. అందుకనే భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ సాక్షాత్కారం. తత్వ సాక్షాత్కారం అనేటువంటి చివరి మెట్టుకి ఇక్కడ సూచించబడింది. వాళ్ళు పొందబోతున్నారు గొడవ. ఆ జగ్మురణ్యోని అలక్షితో జమ అందరూ కూడా అలక్షితం అంటే ఎవరికి వాళ్ళు కావాలని కాకుండా అప్రయత్నంగా ఎవరికి వాళ్ళు అలా వచ్చేసారు. ఒక అమ్మేమో పొయ్యి మీద అన్నం పెట్టింది, ఉడుకుతా అన్నం ఉడుకుతుంది, దాన్ని అట్లాగే వదిలేసింది. ఒక ఆవిడ గంజి వాల్సింది, అట్లాగే వదిలేసింది. సాయంత్రం పూట పాయసాన్ని తయారు చేస్తుంది, దాన్ని అలాగే వదిలేసి వచ్చేసింది. పిల్లలకు పాలిస్తుంది, ఒక తల్లి వదిలేసి వచ్చేసింది. ఒక ఆవిడ భర్త వారిస్తున్నా వెనుకుండా వచ్చేసింది, అత్తమామను వారిస్తున్నా వెనుకుండా ఇలా వచ్చింది. ఒక ఆవిడ పిల్లకని దిద్దుకుంటుంది, అలాగే వచ్చింది. పితృ, భ్రాతృ, బంధువు. తండ్రి అంటే అవివాహితులైన కన్యలు ఉన్నారు, వివాహితులైనటువంటి గోపికలు ఉన్నారు. భర్తలు వారిస్తున్నా, తండ్రి వారిస్తున్నా, అన్నదమ్ములు వారిస్తున్నా వినకుండా గోవిందాపకృతాత్మాన న్యవర్తంత మోహిత. గోవిందుడి చేత మనసు గ్రహించిన వాళ్ళై మోహితులై గోవింద అపకృతాత్మానం, గోవిందుడి చేత అపహరించబడినటువంటి ఆత్మను కలిగిన వాళ్ళై, మనసులు కలిగిన వాళ్ళై నన్యవర్తంత వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు అలా వచ్చేసారు. పృథుల వక్షంబును శ్రీవస్తకౌస్తుభ చిహ్నములను ఆజానులంబి బాహార్గళంబులు శంఖచక్ర గదా ఖడ్గ శాంగములను కటకాంగుళీయక త్రైవేయ నూపుర మకర కుండల మణిబకుటములను సంస్మితాననము సంఫుల్ల జలజాత లోచనంబులు దయాలోకనములు నీల నీరద సంకాశ నీలతనువు కలిగి జిక్కుల తేజంబు కడలు కొనగా సిరియు భూమియు కలకొల చేరి కొలువ ఆది పురుషుండు తానే అత్తు నిలిచే. ఇది మన సముద్రాన్ని ఆయన ఆది పురుషులాగా అనిపించాడని చెప్పే సందర్భంలో ఆ మహానుభావుడు చెప్పింది. ఈ గుర్తొచ్చి నేను అది శ్రీలు అంత పుస్తకాలు చదివేట అనిపిస్తాయి. శ్రీరామ్ వెరుగు చెంగటనున్న మేఘము కైవడి ఉమిత చెంగటనుండ ముప్పువాడు చంద్రమండల సుధా సారంగు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు పొల్లీయుత తమాల వసుమతీ జము భంగి బొలుగిల్లు మూకున బరగువాడు సన్నిహిత నీల నగగ భానుని భంగి ఘన కిరీటము దలగలుగువాడు పుండరీకయుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రామభద్రుడొక్క రెండు నా కన్ను గవకు ఎదుర కానబడియే. అయ్యా మార్చని రాజచంద్రుడు ఒక్క దూరం రాస్తే రామభద్రుడు అని పెట్టే రామభద్రుడే. ఆయన రాజచంద్రుడు ఒక్క రెండు నా కన్ను గవకు ఎదుర కానబడియే అని చెప్పి పోయి నేను రామభద్రుడు మన నామాంకితం భాగం తెలుగు చేయమని ఆనందించిన అని చెప్పాడు. ఇదంతా ఎందుకని అక్కడ రామభద్రుడిని పెట్టేస్తే సరిపోతుంది కదా అని చిన్న మార్చి వాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు
మౌలి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు మా చెల్వల మానధనము తెచ్చే ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ తెలుపనే అని సరే. ఆంజనేయో మహావీరో హనుమాన్ మరుతాత్మజ తత్వజ్ఞానప్రద సీతాదేవి ముద్రా ప్రదాయక కపిసేనానాయక దీపారాజు చేసుకుంటున్నాడు. మా ఊళ్ళో మా ఇల్లు అటువంటిదని ఆ ఇంటి మహత్యం. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అట్లనే. తిరుపతి పోతున్నాను నేను. పోతుంటే ఏమైందంటే బస్సులో ఒక్కసారి ఆ తెల్లవారు బస్సే ఆ కొత్తగూడెం చంద్రబాబు బస్సు ఎక్కే కొత్తగూడెం పోతాం. సాయంత్రం 4 ఎక్కే తెల్లవారు బస్సు ప్రయాణం. అప్పుడు రోడ్లు చేసి లేవు. ఆ కాళహస్తి దాటిన తర్వాత తెల్లవారుతాయి, తూర్పు రేఖలు మారుతున్నాయి. అయితే ఒకసారి మెలుపు వచ్చింది. నేను బస్సు తలైతే పెట్టుకుని నిద్రపోతున్నాను. మెలుపు వచ్చి చూతురు కదా, హనుమంతుడు కనపడుతున్నాడు. ఎంత ఎత్తున్నాడు? తాడి ఒక్కొక్క అంగ 20 గజాలు పెడుతున్నాడు. నేను అనుకుని ఎవరో వేషం వేసాడు అనుకున్న ముందు. అది వేషం వేసి ఇచ్చేస్తుంటాడా ఓ నిజంగా హనుమంతుడు. అప్పుడు బస్సు ఆపదమే దిగుదామా అనుకున్నాం. నేను దిగబోయేసరికి 3 కిలోమీటర్లు 100 కిలోమీటర్ స్పీడ్తో పోయితే వస్తుంది ఈ బస్సు. కనపడ్డతో చూసాయి. నేను అడిగింది ఏంటి, నేను చూడాలనుకున్నా. ఇట్లా కనపడ్డాడా హనుమంతరావు గారు పద్యం నిత్యమందున చక్కని మక్కువ ఆధ్యాత్మికంబున ఆర్తిక విగుల పద్యమే ప్రాణములు పాడుతుండెప్పుడు శబ్దార్థ పరభావ సవినిగొనచు ఆనంద పరవశము అనుభవించు మనసు మాదిరాధ్వంసపు మౌక్తికంబు హనుమంతరావు మహాశక్తి సంపన్న హనుమంతరావు మహాశక్తి సంపన్న హనుమదుపాసన మహత్వ చేత హనుమంతరావు మహాశక్తి సంపన్న మహత్వ చేత సరళ తరళమయ్యుండు వచనముగల్ల పలుకు తేనెల ప్రవచించు పరమభక్తి సభికులందరూ పొంగ సంతసమును వీణులకు బిందు చేయు వేక మీర. ఆయన హనుమంతుడి గురించి చెప్పాడు కాబట్టి ఆయన మీకు వచ్చింది. ఇవ్వాలే రా కోరిక నెరవేరింది. అందరూ రావాలి. డాక్టర్ క్రమరక్షణ రాకపోయినా పరీక్షిత్ రాగా శ్రోత బాబు బాబు ఎలా కొన్నారా కనుక్తారా?